నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాలు యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లి పావని జంగయ్య యాదవ్ విచ్చేసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ పంచిపెట్టుకున్న జరిగింది. కార్యక్రమంలో కౌన్సిలర్లు కడుపులో మల్లేష్, కుతాడి రవీందర్, మహిళా నాయకురాలు సగ్గు అనిత, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటేష్, ముదిరాజ్, ఉల్లి ఆంజనేయులు యాదవ్, కట్కూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. फोटो फोटो ले रहा है बाबू फोटो 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 चल फोटो फोटो बैठ जा नहीं डाल दो ऐसा बना నేను అదే చేత తిప్పి బదులు వస్తదా అని అంత తిప్పి లోపల నుండి నుండి కొంచెం బర్త్డే ఉంది సీనుది సరే బయట ఒక గ్రూప్ ఫోటో చూపిరా అదే ఎంత వస్తుంది అవును మరి అవును కదా పండి పండి Thank you.
అటుపల్లి అందుకోవా జగదీష్ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా పేరు పేరున ఇక్కడ వచ్చిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గతంలో కూడా ఇలానే మేము చేశాము. అధికారం లేనప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఎప్పుడైనా మేము పుట్టినరోజు జరుపుకున్నాము. ఈరోజు కూడా అదే విధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంచినాము, కేక్ కూడా పోసినాము. రాహుల్ గాంధీ ఎల్లవేళలా ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఒక యువతకు మారిపేరు రాహుల్ గాంధీ అని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను. మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాత్రం మురళీ యాదవ్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పవన్ జంగయ్య గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు అందరూ హాజరు కావడం చాలా సంతోషదగ్గ విషయం. కేక్ కటింగ్తో పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ, పిల్లలకు కూడా పండ్లు పంచడం జరిగింది. రేపు దేశానికి నెక్స్ట్ నాయకుడు ఎవరు అనే దానికి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. కొద్ది తేడాలతో రాహుల్ గాంధీ గారు మిస్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పక్క రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఈ దేశానికి యువ నాయకునికి యువత చూపంతా రాహుల్ గాంధీ వైపే ఉందని మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం. కావున రాహుల్ గాంధీ గారి మన జాడలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి రేపు దేశానికి ప్రధానమంత్రిని చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకులను కూడా కోరుచున్నాము. ఇలాంటి జన్మదిన వేడుకలు కూడా రాహుల్ గాంధీ గారు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కూడా మా యూత్ కాంగ్రెస్ తరఫున కూడా మేము కోరుచున్నాము. జై రాహుల్ జన్మదిన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కానీ పండ్ల పంపిణీ కార్యక్రమం మా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు మురళీ యాదవ్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన సీనియర్ నాయకులకి, సంస్థలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. కాంగ్రెస్ నాయకులందరికీ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న రాహుల్ గాంధీ గారికి మరొకమారు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఇలాగే ఎన్నో జన్మదినం జరుపుకోవాలి. మీరు 1 ఏళ్ళ వరకు బాగుండాలి. ఎందుకంటే యువతకు మీరే ఆదర్శంగా నిలుస్తారు కాబట్టి ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటారు కాబట్టి ఇలాంటి యువ నాయకుడు, పెద్ద నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. జై రాహుల్ గాంధీ. సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా దగ్గర మేము ఈరోజు ఆయన శుభాకాంక్షలు చెప్తూ, బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆయన బర్త్డే సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్గా పవన్ జంగయ్య యాదవ్ గారు, అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ అన్న గారికి, అలాగే మా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి, అలాగే అక్క అనితక్క గారికి, అలాగే అంజన గారికి, నరసింహరావు అన్న గారికి, అలాగే నాకు సంబంధించిన నాయకులు, నాతో పాటు మా పాలకవర్గం కౌన్సిలర్ కడపల్ల మల్లేష్ గారు, దేవేందర్ గారు, అలాగే ఎంఎస్కే గారు, అలాగే ఇక్కడికి వచ్చిన నరేష్ అన్న గారికి, అందరికీ పెద్దలు, నాయకులు, మా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా తెలంగాణలో కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి యువత ఎంతో ఎదురు చూసిన రోజు ఈరోజు. అందరూ ఆయనకు ఈరోజు శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అలాగే మా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కూడా మా నాయకులతోటి, మా చైర్పర్సన్లతోటి, మా కౌన్సిలర్లతో అందరితో పాటు మేము కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఎన్నో సేవలు మన దేశానికి ఒక యువ నాయకుల లెక్క రావడం జరిగింది. ఆయన ఎంతో పాదయాత్ర కూడా ప్రజలలో వెళ్ళి కూడా కష్టాల సుఖాల గురించి తెలుసుకొని ఇవాళ ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్న, జాతీయ నాయకుడిగా, ఒక యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మా రాహుల్ గాంధీ గారికి మరొక్కసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై తెలంగాణ.